నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ప్రజలు పడుతున్నటువంటి నరకాన్ని చూడొచ్చు. మరి ఎంత ఘోరంగా మరి ఈ వాటర్లో నుంచి పోవాలంటే నిత్యం నరకం. ఇది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ వార్డ్ సుల్తాన్పూర్ గ్రామం అన్నమాట. సుల్తాన్పూర్ గ్రామం నుంచి మల్లాపూర్కు వెళ్ళే బైపాస్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి రోజుకి వందలాది వాహనాలు ఈ రోడ్డు మార్గం నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మరి ఇక్కడ నీళ్ళు ఎందుకు నిల్చుంటాయి? అసలు నైట్ ఎన్నో బండ్లు కూడా మరి ఇక్కడ స్టోరేజ్ అయ్యి కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఏదైతే ఇంతకు ముందుకు ఇక్కడ డౌన్ ఉంటుండే, ఇక్కడ నుంచి ఈ మోరీ ద్వారా ఈ మోరీ నుంచి బయటికి నీళ్లు అవతలికి వెళ్ళే అవకాశం ఉంటుండే. ఇది వెంచర్. యాక్చువల్గా ఈ వెంచర్ ఎవరు చేసిరంటే గత సంవత్సరం అంటే గత 5 years బ్యాక్ ఇక్కడ ఈ వెంచర్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా డౌన్ ఉంటుండే, ఈ నీళ్ళు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి మరి ఏదైతే బాలాజీ నగర్కి సంబంధించి విలేజ్కి అక్కడ నాలా ఉంటుండే, నాలా నుంచి వెళ్ళిపోతుండే. మొత్తం కూడా ఇదంతా కూడా మరి కబ్జా చేసి అక్రమ వెంచర్ చేసి మరి నీళ్లు పోకుండా చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చూసినట్టయితే వాటర్ ఒక నిత్యం వాహనదారులు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఒక్కసారి చూడండి. ఇది మరి కాలనీకి సంబంధించి నైట్ మొత్తం వాటర్ ఫిల్ అయ్యి ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. మరి వాటర్ పోకుండా అక్కడ బాలాజీ నగర్ దగ్గర మొత్తం మట్టి వేసేసి ఫిల్లింగ్ చేసిరు. నిత్యం నరకం అనుభవిస్తారు. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మనవి.